హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకైతే ఈరోజు ఒక బ్యూటిఫుల్ మ్యూజియం అయితే చూపిస్తానండి. మనం ఆన్ ది వేలో వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్ళే దారి కూడా ఎంత బాగుంటుందంటే అసలు బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే ఇంతకుముందు చూడలేదన్నమాట. ఇటు సైడ్ పూల్ కూడా ఉంది. ఎక్కడుంది ఇక్కడ పూల్ అని చూస్తేమో ఇక్కడ సముద్రంలోనే కట్టేశారు. ఇంకా ఇదైతే మెన్స్ వరకే. ఇంకా ఆ కిడ్స్ మ్యాక్సిమం వచ్చి ఉంటుంది. కిడ్స్కి కూడా అందరికీ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫస్ట్ యాక్టివిటీ అదే ఉంటుంది. ఇంకా అడల్ట్స్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళు ఉండే చేయించుకోవాలి. ఇదైతే పబ్లిక్స్ అనమాట. ఇంకా సముద్రంలోనే కాబట్టి ఇంకా సూపర్ కదా. అయితే కొంచెం చల్లగా ఉంటాయి ఇక్కడ. వాళ్ళకి ఆ చలి అనేది ఉండదు. అసలు ఈ ఐలాండ్స్ అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్ లైఫ్ అండి. ఒక సైడ్ చుట్టూ చల్లదనం ఉంటుంది, కొండలు, పచ్చదనము, ఒక సైడ్ సముద్రము. అసలు ఎట్లుంటుందంటే నేచర్లో ఉన్నట్లే ఉంటుంది. ఇంకా మనమైతే ఈ మ్యూజియంకి వెళ్ళిపోతాం. ఇది అండర్ గ్రౌండ్ మిలిటరీ మ్యూజియం అండి. ఈ లావెలెట్ అనేది ఇక్కడ ప్లేస్ నేమ్ అనమాట. ఈ టన్నెల్స్ చూస్తుంటే అసలు ఎలా తవ్వారో ఇక్కడ లోపలికి అని చెప్పి చాలా వండర్ఫుల్ అనమాట. అసలు మనకి చాలా ఉన్నాయిలేండి ఇట్లా టన్నెల్స్ అంటే ఇంకా సొరంగాలే కదా. ఇంకా ఇదైతే మ్యూజియంని మొత్తం ఏర్పాటు చేసేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇది వచ్చేసి టికెట్ అనమాట. అడల్ట్స్కి వచ్చేసి 8.5 పౌండ్, ఇంకా కిడ్స్కి వచ్చేసి 2.5 పౌండ్. ఇంతకుముందు కిడ్స్కి ఫ్రీ, అడల్ట్స్కి వచ్చేసి 7 పౌండ్సే ఉండే. అది ఇంకా ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు సీజన్ కాబట్టి. ఇంకా ఆఫ్టర్ కరోనా కూడా చాలా వరకు ప్రైస్లు ఇంక్రీజ్ చేశారులేండి. నేను చాలా మ్యూజియంస్కి వెళ్ళాను, చూశాను. కానీ ఈ మ్యూజియంలో స్పెషల్ నాకేమనిపించిందంటే మెయిన్ బ్యాడ్జెస్. ఈ బ్యాడ్జెస్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఈ బ్యాడ్జెస్ అన్నీ ఓల్డ్ టైంలో జరిగినవి, అప్పట్లో బ్యాడ్జెస్, అప్పట్లో మనీ అన్నీ అయితే అమ్ముతున్నారు ప్రైస్ పెట్టి. నాకు ఇదొక్కటి కొంచెం మంచిగా అనిపించింది. కొన్ని ఉన్నాయి కానీ సేమ్ రిప్లికా చేసి డూప్లికేట్ కాదు, రిప్లికా సేమ్ ఆ మోడల్లో చేసి ఎక్కడైనా కూడా మనకి ఆ ఎగ్జిబిషన్స్ దగ్గర పెట్టి అమ్ముతుంటారు. ఆ మ్యూజియంస్ దగ్గర, ఎగ్జిబిషన్స్ దగ్గర అట్లా. కానీ ఇక్కడ ఆ టైంలో ఉన్నవే ఇక్కడ చాలా వరకు పెట్టి సెల్ చేస్తున్నారు. నాకు అది బాగా అనిపించింది. ఇవన్నీ ఏ టైంలోటివి అనేసి. కొన్ని జర్మన్ వాళ్ళవి ఉన్నాయి, కొన్ని లోకల్వి, ఫ్రాన్స్వి, రష్యావి కూడా ఉన్నాయండి, చైనా ఉన్నాయి, యుఎస్వి కూడా ఉన్నాయి కొన్ని. ఇట్లా అన్ని డిఫరెంట్ కంట్రీస్వి చాలా వరకు వీళ్ళు ఫైన్ చేసి మొత్తం గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టి సెల్ చేయడం నాకు మంచిగా అనిపించింది. ప్రైస్ కూడా ఎక్కువ అయితే లేదు, రీజనబుల్గానే అనిపించింది నాకైతే ప్రైస్. న్యూస్ పేపర్స్ కూడా చూడండి, ఆక్యుపేషన్ టైంలో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా సెల్ చేస్తున్నారు. ఇంకా అప్పట్లో ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి, అంటే ఆ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అనే అమ్ముతున్నారు. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ కాలంలో ఫొటోస్ అని. ఇంకా ప్లేట్స్, అప్పట్లో యూజ్ చేసిన మెటల్స్ థింగ్స్, చిన్న చిన్న అవి ఇవన్నీ వచ్చేసి సెల్ చేస్తున్నారు. నేను అవుట్ సైడ్ చూశాను కానీ కొన్ని యాంటిక్ పీసులు అని ఉంటాయి, అంటే ఓల్డ్ జనరేషన్ అవి. అవైతే టూ మచ్ ప్రైజ్ ఉన్నాయండి. మీకు నెక్స్ట్ ఒకసారి మీకు షేర్ చేస్తా. అది కూడా చాలా అంటే చాలా ప్రైజ్ ఉంది అసలు. చూసి నేను ఇంత ఆశ్చర్యపోయినా, అసలు ఇంత ప్రైజా, అసలు అది ఎట్లా తీసుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారని. అది యూజ్ చేసేదానికి కూడా అసలు కంఫర్ట్ లేదు. బట్ అలాంటిది కూడా అంత ప్రైస్ పెట్టి అమ్మినప్పుడు ఇవి అప్పట్లోటివి ఇంత చాలా తక్కువే అనిపించింది నాకైతే చెప్పాలంటే. రీజనబుల్ కూడా కాదు. ఈ కాయిన్స్ అయితే 150 కాయిన్స్ ఉన్నాయి, ఓల్డ్ కాయిన్స్, 5 పౌండ్స్. నేనైతే తీసుకున్నా మా బాబుకి. కొంతమందికి ఇంట్రెస్ట్ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి స్టాంపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బుక్స్ కలెక్షను, కొంతమందికి కాయిన్స్ కలెక్షను. అలా మా బాబుకి కాయిన్స్ కలెక్షన్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే నేనైతే అవి తీసిచ్చాను. ఇది చూడండి, ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. కానీ ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం స్పేస్ ఉండాలి, ఓన్ హౌస్ ఉంటేనే బెస్ట్. లేదంటే మనము ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళాలన్నప్పుడు మిస్ అయిపోతాయి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కలెక్షన్ తీసి పెట్టుకోవడం కాదు,
ఆ మిస్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తది. ఈ కార్లు కూడా చాలా క్యూట్‌గున్నాయి. కానీ ఇవి అప్పట్లో కార్లు కాదు. ఆ డిజైన్‌తో చేసినవి అనమాట. ఇవి చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. 1.5 పౌండ్, 2 పౌండ్లు, 3 పౌండ్లు అట్లా. అంటే 150 నుంచి 300 ఉన్నాయి. మాక్సిమం 300, రూ. 350. అది కూడా ఒకటి తీసుకున్నా. ఆహ్, ఇంకా చూడండి ఇక్కడైతే అప్పట్లోటివి కలెక్షన్ కొన్నున్నాయి ఇక్కడ. కార్స్, బైక్, సైకిల్ ఇవన్నీ. ఇంకా నేవీ వాళ్ళే కాబట్టి నేవీ సిబ్బంది ఎట్లా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలా వాళ్ళ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా! ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది, ఆ కిట్స్ అన్నీ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్టు పిక్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్. స్పెషల్ అంటే మొత్తం ఓల్డ్ ఫోటోస్ మొత్తం అన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ ప్రింట్ చేసి అన్నీ ఫ్రేమ్ చేసి పెట్టారు. కొంత జర్మన్ లాంగ్వేజ్ ఉంది ఇక్కడైతే. మ్యాక్సిమం చాలా వరకు జర్మన్ లాంగ్వేజ్ ఉంది. అంటే అప్పట్లో ఎక్కువ జర్మన్సే ఇక్కడ ఈ ఐలాండ్‌ని ఫైండ్ చేసి తర్వాత మాకు కావాలని యుద్ధాలు చేశారనమాట. ఐలాండ్ ఫైండ్ చేసిన తర్వాత అప్పట్లో ప్లేసెస్ అన్నీ ఫైండ్ చేయడమే కదా! ఇంకా ఆక్రమించుకోవడము. అప్పట్లో జరిగిన యుద్ధాలలో జర్మన్స్ మెయిన్ అనమాట. చూడండి ఇతనికి గాయమయ్యి మళ్ళీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడం కదా! ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అన్నప్పుడు. అలాంటి టైంలో ఇంకా ఆ కిట్స్ పట్టుకున్నట్టు అంతా. ఇది నేజీ పీరియడ్ అంట. మనకు కూడా కొన్ని పీరియడ్స్ ఉన్నాయి కదా! మొఘలులు, చోళులు అనేసి అట్లా ఒక్కొక్క ఔరంగజేబులు ఇట్లా ఒక్కొక్క పీరియడ్‌లో ఉంటారు కదా! అలాగనే వీళ్ళకి కూడా డిఫరెంట్ టైప్స్ పీరియడ్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైన్యం వచ్చేసి యుద్ధాలు జరిగి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఒకరొచ్చి వాళ్ళని మళ్ళీ తరిమికొట్టి వాళ్ళు ఆక్రమించుకోవడం అలాంటిదనమాట. అప్పట్లో ఇవన్నీ ఇంకా చేసినవి. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఇవన్నీ ఫైండ్ చేసి మొత్తము ఎప్పటివి ఎవరు యూజ్ చేశారు మొత్తము వాటిని ఫైండ్ చేసి ఈ స్టోరీ అంతా క్రియేట్ చేసి ఇక్కడైతే పెట్టారంట. సో, అవన్నీ ఇంకా చెరిగిపోకుండా ఈ మ్యూజియంలో అయితే తీసిపెట్టారు. ఇవన్నీ బైనాక్యులర్స్, టెలిస్కోప్స్, ఇన్ని టైప్స్ ఉంటాయి. అన్నీ సినిమాల్లో చూడడమే కానీ ఒరిజినల్‌గా అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఎక్కువ ఈ మ్యూజియంలో వచ్చేసి మనకి ఓల్డ్ న్యూస్ పేపర్స్, క్యాప్స్, ఇంకా గన్స్ ఇవే ఉన్నాయి. ఇంకా బ్యాడ్జెస్ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఈ మ్యూజియంకి మిలిటరీ మ్యూజియం కన్నా అప్పట్లో కలెక్షన్ ఎన్ని ఉన్నాయంటే అసలు చెప్పనవసరం లేదు. మీకే చూస్తే తెలుస్తుంటుంది. ఎన్ని బ్యాడ్జెస్ ఉన్నాయంటే అన్ని బ్యాడ్జెస్ ఉన్నాయండి. ఆ బ్యాడ్జెస్ కూడా ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు ఆ డిజైన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. నేను ఇప్పటివరకు ఎప్పుడు గన్స్ అయితే చూడలేదు. ఈ మ్యూజియంకి వచ్చి గన్స్ చూడాలన్న కోరిక కూడా తీరిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్నీ రియల్‌వే ఉన్నాయి. కాకపోతే అవి వర్క్ చేయకుండా ఏమన్నా పెట్టారేమో. గ్లాసుల్లో చాలా జాగ్రత్తగా అన్నీ సెక్యూర్‌గా పెట్టారు. వీటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రతి ఒక్క వస్తువుకి డీటెయిలింగ్ కూడా ఇచ్చారండి. ఏంటి అది అని చెప్పి. నేనైతే చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశా. ఇదొచ్చేసి స్టవ్ ఇక్కడ ఉంటాయి కదా బంక్స్. ఆ బంక్స్‌లో వచ్చేసి స్టవ్వు దానికి మళ్ళీ వెలిగించుకోవడానికి ఆ పక్కన. ఇదంతా ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించింది. డిఫరెంట్ టైప్స్ ప్లేన్స్ ఉన్నాయి కదా! అవన్నీ. ఇవి షోస్. ఇక్కడంతా వచ్చేసి ఇంకా ఈ ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్స్ టైప్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అంటే ఇంకా టైపింగ్స్, మిషన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించినవి. ఇక్కడ చూడండి ఫోటోలో సైకిల్ ఉంది కదా! ఇవన్నీ మ్యాప్స్ ఇంకా దారులు. ఈ సైకిల్ ఉంది కదా! ఆ ఫోటోలో అతను యూజ్ చేసిన సైకిల్ అంట. అది కూడా ఫోటో పెట్టి మరి ఇక్కడైతే విండోలో నుంచి మనకి అన్‌ఫినిష్డ్ టన్నెల్ అయితే ఉంది. ఇంకా వాళ్ళు చూస్తున్నారని మనం ఈలోపు ఇంకా రిమైనింగ్ అయితే కవర్ చేసాము. ఇక్కడ ఇంకా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన మెటల్స్ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. బొమ్మలు కూడా చూడండి ఎంత బాగున్నాయో డిజైనింగ్ పీసులు. ఇక్కడైతే టన్నెల్ అని చూపించారు కానీ ఈ విండోలో నుంచి చూస్తే నాకు కనిపించలేదు. తరువాత
ఇది ఐఫోన్ కాబట్టో ఏమోనండి, నార్మల్ ఫోన్లో నుంచి చూస్తే కనిపిస్తుందో లేదో, నాకు చాలా బాగా క్లారిటీగా కనిపించింది అసలు. తర్వాత ఒక్కసారిగా భయపడ్డా, ఏంటి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి. తర్వాత అర్థమైంది, బొమ్మ పెట్టారు అక్కడ కూడా అని చెప్పి. వీళ్ళు ఇంత డీటెయిలింగ్ ఇవ్వడం కోసం ఆడ బొమ్మ పెట్టడం అసలు గ్రేట్ థింగ్. ఫోటో తీసేయాను, ఆ ఫోటోలో ఇంకా క్లారిటీగా కనిపించింది మొత్తం టన్నెల్ మొత్తము. అందుకే మీకు ఫోటోనే పెట్టి మీకు క్లారిటీగా చూపిస్తున్నా. ఇక్కడ అన్ని రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. దీన్నైతే డోర్ పెట్టి క్లోజ్ చేసేసారనమాట. అలౌ లేదు, అందుకే విండో పెట్టారు జస్ట్ అన్ఫినిష్డ్ అని. ఇవైతే మనకు తీసుకున్న టికెట్స్ ఇవేనండి. పిల్లలవి ఇద్దరివి, నావి. మా హస్బెండ్ రాలేదు. ఇంకా నేనే తీసుకెళ్ళాను పిల్లలకు హాలిడేస్ అని. ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ తీసుకున్నాను చెప్పాను కదా, అవి. వీటి మీద అన్ని ఇయర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఓల్డ్ కాయిన్స్ కాబట్టి మనకు చెల్లవు, కాబట్టి కలెక్షన్ ఇంట్రెస్ట్ కాబట్టి అయితే చాలా బరువు ఉన్నాయి. 150 కాయిన్స్ కదా, అన్ని ఇయర్స్ ఉన్నాయి అన్నమాట. అన్ని ఇయర్స్ అనే కాదు, చాలా కంట్రీస్వి కూడా ఉన్నాయి వీటిలో, అన్నీ మిక్స్డ్ చేసున్నారు. ఇంకా ఏ ఏ కంట్రీసో కూడా నేను క్లారిటీగా అయితే చూడలేదు. ఇంకా మా బాబు తాకనివ్వలేదు. ఇంకా జస్ట్ వీడియో కోసమని జస్ట్ అట్లా కొన్ని తీసుకున్నాను. ఇంక అంతే కదా. పెన్నీస్, ఇక్కడ అంతా పెన్నీసే ఉన్నాయి మొత్తము. ఇంకా ఏవో కూడా అంటే దాని మీద రాసినవే, ఇంకా జర్మన్వి అది ఇది. ఇది మా పాపకి తీసుకున్న కారు. ఆ రోజు ఏమైందంటే నేను మనీ ఎక్కువ తీసుకెళ్ళలేదు, 20 పౌండ్స్ తీసుకెళ్తే నా కార్డు వర్క్ అవ్వలేదు. ఈ కార్డ్స్ వచ్చేసి కొన్ని కార్డ్సే వర్క్ అవుతాయి అక్కడ, ఆ కార్డు నా దగ్గర లేదు. ఇంకా ఇదైతే మ్యాప్ వాళ్ళు ఇచ్చారు. ఇవి వచ్చేసి మొత్తము 5 టన్నెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకైతే ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి వచ్చాము ఆ టన్నెల్. ఒకటైతే చూపించాను కదా, అది అన్ఫినిష్డ్ టన్నెల్. ఇంకా లోపలైతే ఏం తవ్వేసి ఇంకా వదిలేశారనమాట, అందుకే అది క్లోజ్ చేశారు. ఇంకా రిమైనింగ్ 3 టన్నెల్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి నేనైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మ్యూజియంస్ ఇవే కదండి, చాలా అంటే చాలా మ్యూజియంస్ ఉన్నాయి. మొత్తం మీకోసం అయితే నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. అదే పనిగా మీకు కూడా చూపించాలనుకుంటున్నా, ఇక్కడ ఐలాండ్ ఎట్లుంది, ఇక్కడ ఎలా ఉంటున్నారు మొత్తం అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దీన్ని నెక్స్ట్ వీడియో కంటిన్యూ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి, మీకు క్లారిటీగా వస్తుంది. థ్యాంక్ యూ.